సో గైస్ అయితే ఇప్పుడు ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము బందర్ బీచ్కి. డూడల్ని కివీని కొంచెం స్నానం చేపిద్దాం. కివీ అయితే రాదు. బీచ్ ఎలా ఉంది? బాగుంది. నాట్ బాగుంది. బాగుంది లేదా? బాగుంది లేదా? నో ఫీమేల్ ఆల్సో. నో ఫీమేల్ ఆల్సో. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఇప్పుడు టైం వచ్చేసరికి దాదాపు 4:15 అయింది. అండ్ ఇప్పుడు నేను అనేది మచిలీపట్నంలో ఉన్నాను. చెప్పాలంటే నేను మీకు చెప్పిన 2 days అయితే నాకు బ్రేక్ వచ్చింది. నా 20 days 20 videos 20 places ఛాలెంజ్లో అనేది 2 రోజులు గ్యాప్ వచ్చింది. కానీ ఇవాళ అయితే నేను డిసైడ్ చేసి ఎలాగైనా మచిలీపట్నం వెళ్ళాలని నేను ఇప్పుడు మచిలీపట్నంకి వచ్చేసాను. సో ఇవాళ వ్లాగ్ అనేది మచిలీపట్నం బీచ్ అనేది కవర్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ నేను మచిలీపట్నంకి రీచ్ అయిపోయాను. అండ్ ఇప్పుడు నాతో పాటు ఇదండి నిషా, డూడల్, కివీ అందరూ ఇక్కడే ఉన్నారు. మేము అందరం కార్లో వచ్చాము. డూడల్, కివీని కూడా గ్యాదర్ చేశాను. వీళ్ళని కూడా తీసుకొచ్చాను. బీచ్లో అనేది వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, రన్నింగ్ చేస్తారు. సో దానివల్ల అనేది నేను డూడల్, కివీని కూడా మాతో పాటు తీసుకొచ్చాము. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మచిలీపట్నంది రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 12 కిలోమీటర్ దూరం అనేది మంది బీచ్ ఉంది, మచిలీపట్నం బీచ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. అండ్ ఇది కొంచెం చూడండి, ఇక్కడ 12 కిలోమీటర్ దూరంలో 20 నిమిషాల్లో మనం రీచ్ అయిపోతాము. సో ఇప్పుడు బయలుదేరిపోదాం. సో గైస్ అయితే ఇప్పుడు ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము బందర్ బీచ్కి. ఇది డూడల్, కివీ నాతోనే ఉన్నారు. అండ్ అది బందర్ బీచ్ చెప్పాలంటే చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా, గోవా వైబ్స్ లాగా వస్తున్నాయి. నేను ఆ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ప్లేస్ అక్కడ లోపల వెళ్ళిన తర్వాత మంచి మంచి ఫొటోస్ వస్తాయి. సో ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇప్పుడు. అండ్ ఇదిగోండి మనం వచ్చేసాం బందర్ బీచ్కి. ఇది బీచ్ అసలు చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు, అసలు ఎవ్వరంటే ఎవ్వరు లేరు. జస్ట్ ఏంటంటే నేను, నిషా అండ్ అలాగే డూడల్కి ఇవే తిరుగుతున్నారు. అలాగే కొంతమంది ఉన్నారు, జస్ట్ కొంతమంది ఉన్నారు. అండ్ ఇప్పుడు డూడల్ని, కివీని కొంచెం స్నానం చేపిద్దాం. కివీ అయితే రాదు, కానీ డూడల్కి ఇష్టం కాబట్టి కొంచెం స్విమ్మింగ్ చేపిద్దాం. Come on! Come on! ఓకే, ఈ బీచ్ గురించి చెప్పాలంటే బందర్ బీచ్ గురించి, ఓకే మచిలీపట్నం బీచ్ కూడా అంటారు దీన్ని, కానీ ఇది బందర్ బీచ్, రెండు ఒకటే పేరు దీనికి. ఈ బీచ్లో అనేది పెద్దగా స్పెషల్గా ఏం లేదు. చూసారనుకోండి ఇక్కడ ఏం ఉండదు, మొత్తం ఖాళీగా ఉంటుంది. ప్లస్ అంతా మెయింటైన్ కూడా లేదు, అసలు మొత్తం చెత్త కనపడుతుంది మీకు ఇక్కడ. డూడల్ అయితే అక్కడ ఆడుకుంటున్నాడు, కివీ అయితే ఇక్కడ ఆడుకుంటుంది. వీళ్ళిద్దరు కోసం వచ్చాము. అండ్ అలాగే ఇంతకుముందు నేను చీరాల బీచ్ ఒకటి, బాపట్ల బీచ్ విజిట్ చేశాను. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అక్కడ వెళ్ళిన తర్వాత. ఒకవేళ ఆ వీడియో మీరు చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఆ 2 బీచ్ కంపేర్ చేస్తే దీనికంటే చాలా బాగుంది, అది మెయింటైన్గా ఉంది. ప్లస్ లైవ్లీగా ఫీలింగ్ వస్తుంది, మీకు అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇక్కడైతే ఏమి లేదు, మొత్తం అసలు ఏం చెప్పండి నేను మీకు, అసలు బాగాలేదు. బీచ్ ఎలా ఉంది? బాగుంది. నాట్ బాగుంది. బాగుంది లేదా? బాగోది లేదా? నో ఫీమేల్ ఆల్సో. నో ఫీమేల్ ఆల్సో. అదే ఇక్కడ చూసారు, అసలు ఏ ఫీమేల్ కూడా ఉండదు. సో ఈ బీచ్ అస్సలు బాగాలేదు. ఓకే, కివీ ఒకటే ఫీమేల్ ఉంది. ఈ బీచ్లో అనేది అక్కడ ఏదో శివలింగ్ కనపడుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిపోతాం, చూద్దాం అక్కడ ఏముందో. అసలు నిజంగానే చెప్పాలండి, నాకైతే ఈ బీచ్ ఏం నచ్చలేదు. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి బందర్ బీచ్ ఏంటి అనేది ముందులే నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ ఏం లేదు, వేస్ట్. కానీ ఒక్కసారి జస్ట్ ముందుకెళ్ళి చూద్దాం. నేను మీకు చెప్పాను కదా శివలింగ్ లాంటిది ఏదో కనిపిస్తుంది. సో ఇది ఆ శివలింగ్, ఏదో చూసారా శివలింగ్ కనపడుతుంది, ఇది శివలింగ్. అండ్ కొన్ని అలాగే మూర్తులు ఉన్నాయి. అదే ఇంక ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చిన్న చిన్న కొట్లు కనపడుతున్నాయి, కానీ మూసేసి ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు వరదలు వచ్చేసినాయి కదా, సో దానివల్ల మేబీ ఈ అన్నీ మూసేసి ఉన్నాయని అనుకుంటున్నాను. దానివల్ల కూడా మనుషులు ఎవరు రాలేదు అనుకున్నాను.
2 రోజుల నుంచి విజయవాడ కానీ ఏపీలో అయితే రెడ్ అలర్ట్ అనేది ఇచ్చారు. మేమేమో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మన కార్ దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు అసలు చెప్పాలంటే. ఏ కుక్కలు కొట్టుకుంటున్నాయి అక్కడ అనుకుంటా. ఏ డూడుల్గా అర్థమైపోయింది. ఓకే, ఇట్స్ ఓకే, కమ్, గుడ్ బాయ్. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను ఆల్రెడీ మొత్తం రెడీ తీసుకొచ్చాను, అంటే అన్ని సామాన్ తీసుకొచ్చాను. అంటే వీరి కోసం టవెల్ కానీ అలాంటి అన్నీ తెచ్చేసాను. ఇది టవెల్ ఆల్రెడీ కార్లో ఉంది. నాకు తెలుసు ముందులే డూడుల్ అయితే ఎలాగో వాటర్లో దిగుతాడు, సో దానివల్ల వాటి తర్వాత క్లీన్ చేయాలని నేను ముందులే ప్రిపేర్ టవెల్ తీసుకొచ్చాను. ఇప్పుడు మేము బయలుదేరిపాం. అండ్ చూడండి, ఇలా మీకు దారి ఉంటుంది. అందరు ఇక్కడ కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటారు, సరదాగా కూర్చొని ఉంటారు అందరూ. మన కార్లో అనేది చూడండి 77 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. 37% బ్యాటరీ ఉంది. పొద్దున్న నేను బ్యాటరీ ఛార్జ్ చేయలేదు కార్ది. అండ్ మనకి ఏమో నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళాలంటే 55 కిలోమీటర్ దూరంలో ఉంది. అంటే 55 కిలోమీటర్లు వెళ్ళాలి. ఛార్జింగ్ స్టేషన్కి అయితే ఎలాగైనా రీచ్ అయిపోతాను. చాలామందికి ఆ యాంగ్జైటీ ఉంటుంది కదా, ఆ యాంగ్జైటీ తీయడానికి ఈవీ కార్లు అనేది. అందువలన ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. 77 కిలోమీటర్ రేంజ్ ఉంటే నేను అక్కడ రీచ్ అయ్యేసరికి 55 కిలోమీటర్స్ నాకు ఎంత బ్యాటరీ మిగులుతుంది ఏంటనేది మొత్తం నేను ఇవాళ మీకు చూపిస్తాను దీంట్లో. అండ్ ఇది చూస్తున్నారా, ఇది మచిలీపట్నం హైవే. ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదా హైవే. అంటే మచిలీపట్నం విజయవాడ హైవే చెప్పాలంటే ఇది కొత్తగా ఈ రోడ్ కట్టారు హైవేని. చాలా బాగుంది. నైట్ టైంలో ఈ లైట్స్ ఎంత బ్రహ్మాండంగా కనపడతాయి అంటే అమేజింగ్గా ఉంది. సో గైస్, ఫైనల్లీ అనేది మేము ఛార్జింగ్ స్టేషన్కి అనేది రీచ్ అయిపోయాం. అండ్ మన కార్ ఛార్జింగ్ లాస్ట్లో వచ్చేసరికి 5% మిగిలింది. అండ్ నేను ఛార్జింగ్ కనెక్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి SOC అంటే నా దగ్గర ఛార్జింగ్ ఇప్పుడు ఎంత ఉంది, 10% ఛార్జింగ్ ఉంది. 10 గంటలు చూపిస్తుంది రిమైనింగ్ టైం ఫుల్ ఛార్జ్ చేయడానికి. అంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మహా అయితే గంటన్నరలో అయిపోద్ది. ఇంకోటి వచ్చేసరికి ఎనర్జీ 1.27 కిలోవాట్స్ అనేది కన్జ్యూమ్ చేశాను. ఇది డీటెయిల్స్ మొత్తం చెప్పాలంటే. నేను ఒక 150 రూపాయలది నా కార్ అనేది రీఛార్జ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి. ఇది 30 కిలోవాట్స్ది టాటాది ఛార్జర్. జనరల్గా టాటా వాడిది 2 ఛార్జర్స్ ఉంటాయి, 30 కిలోవాట్, 60 కిలోవాట్. కానీ నాకు 30 అయితే సరిపోద్ది, 60 కూడా చేసుకోవచ్చు అవసరం అంటే. అందులో కివికి దాహం వేస్తుందని తనకి వాటర్ ఇచ్చాను. డూడుల్ కూడా తాగాడు, ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేశాడు. కివి డ్రింక్. డూడుల్ కూడా మళ్ళీ వాటర్ తాగుతున్నాడు. రౌండ్ 2 వీడి మామూలుగానే వాటర్ చాలా ఎక్కువ తాగుతాడు. అండ్ ఇదిగోండి చూడండి, నా కార్ 38% బ్యాటరీ చూపిస్తుంది. రేంజ్ 73, 172.9 కిలోమీటర్స్ ఇవాళ తోలాను. కానీ ఫుల్ ఛార్జ్ అయితే నేను చేయలేదు. ఇదిగోండి, ఒక రీజన్ పెంచితే నాది ఇంకో కిలోమీటర్స్ పెరిగింది. 75 కిలోమీటర్స్ అనేది మనకి రేంజ్ చూపిస్తుంది. గైస్, అయితే ఇప్పుడు నేను వచ్చేసాను విజయవాడకి. అండ్ విజయవాడలో అనేది రెడ్ అలర్ట్ ఉంది ఆల్రెడీ, మీకు తెలుసు కదా. 2 రోజుల నుంచి అనేది బాగా వర్షం పడుతుంది. అండ్ అలాగే ఇవాళ విజయవాడలో అనేది మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనేది ఒక బ్యారియర్ అనేది పగిలిపోయింది. దానివల్ల వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది. అదే సేమ్ ఇప్పుడు చూడండి రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ దగ్గర ఉన్నా నేను. చూడండి, వాటర్ చాలా ఫుల్ వచ్చేసింది. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది కదా ఇక్కడ. అంటే అన్ఎక్స్పెక్టెడ్. చూడండి ఎంత నీళ్ళు వచ్చేసినాయి అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇది. ఇక్కడ నేను అస్సలు ఇంత నీళ్ళు వస్తే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిజంగానే చెప్తాను, డిజాస్టర్ ఇది. సో గైజ్, అయితే ఇప్పుడు ఫైనలీ అనేది నేను నా ఇంటికి వచ్చేసాను. నాకు చాలా అంటే చాలా నిద్ర వస్తుంది, చాలా అలసిపోయాను నేను డ్రైవ్ చేసి. ఇంకా అంతే, రోజంతా చాలా హెక్టిక్గా అయిపోయింది నాకు. ఇప్పుడు నాకు అర్జెంటుగా నిద్రపోవాలనిపిస్తుంది.